చేస్తున్నట్టుగా మనకు విజువల్స్ లో తెలుస్తుంది. అయితే ఇక్కడ తాడిపత్రిలో మరొకసారి అక్కడ ఘర్షణ వాతావరణం పెద్ద ఎత్తున నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సచిన్. అసలు ఇంతకీ గొడవకి కారణం సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? అంటే ఎగ్జాక్ట్ గా రీజన్ అయితే తెలియకపోవచ్చు, కానీ ఆ ఘటనకు సంబంధించి కారణం ఏమైనా అక్కడ చర్చ జరుగుతోంది చలనాయుడు? ఇటీవల కాలంలో రెండు ఏదైతుందో కాకర్ల తెలుగుదేశం పార్టీలో జేసీ కూడా మాజీ మున్సిపల్ చైర్మన్, అందులో జేసీ తనయుడు కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ వీరికి ఈ మధ్య కాలంలో పొసగడం లేదు అనేది కూడా ఒకటి, ఇద్దరి మధ్య సఖ్యత లేదు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి. ఎందుకంటే గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి కాకర్ల రంగ తర్వాత గత ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళినటువంటి నేపథ్యం. మరి ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మరి టీడీపీ వచ్చినటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో కూడా జేసీకి దూరంగానే కాకర్ల రంగనాథ్ ఉంటున్నాడని మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వీరి మధ్య తెలుగుదేశం పార్టీలో ఉంటూ కూడా వీరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం ఏంటి అని చెప్పి కూడా తాడిపత్రి వర్గీయులే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే మాత్రం ఈ వాతావరణాన్ని పూర్తిగా పోలీస్ కంట్రోల్ చేసి ఇక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా కూడా వారు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ లాఠీ చార్జ్ జరుగుతోంది. ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇటు రెండు వర్గాలని కూడా రాళ్లు నూకుంటా రెండు వర్గాలని చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది కాకీలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదిగో 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 మీరు చూడొచ్చు. రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకుని తమ లాఠీలకు పని చెప్పారు. లాఠీలతో రెండు వర్గాలను కూడా వాళ్ళని చెల్లాచెదురుగా తరలించి ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు వర్గాలు కూడా తగ్గేదే లేదన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ లాఠీ చార్జ్ జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న రాళ్లు తీసుకొని రువ్వుతూ ఉండడంతో వెంటనే ఇక లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అంతవరకు ఆగారు, కానీ ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంత చెప్పినా వినకపోవడంతో, లాఠీలకు పని చెప్పినా వినకపోవడంతో ఇక కాస్త ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందని చెప్పి భావించిన పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. పెద్ద పెద్ద రాళ్లతో అటుగా వెళ్లే వాహనాల మీద రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో వినాయక నిమజ్జనం పూర్తవుతుంది అనుకున్న క్రమంలో ఇలా జరగడం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే అటు అనంతపురం అనగాని ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీగా అనుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితి అక్కడ మీరు చూడొచ్చు. ఒకరి మీద ఒకరు అదుగు రాళ్లు ఇఫ్ పాసిబుల్ వాటిని కూడా హైలైట్ చేసే ప్రయత్నించండి. రాళ్లు వాళ్ళు రువ్వుకోవడంతో అటుగా వెళుతున్న లారీ అద్దం ధ్వంసం అయిపోయింది. మీరు చూడొచ్చు. రెండు లారీలు, ఒకటి చిన్న లారీ, వెనకాల ఉన్నది పెద్ద లారీ. ఆ రెండు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. గాజు అద్దాలు, ఆ అద్దాలు పగిలిపోయాయి. ఆ గ్లాస్ అద్దాలు పగిలిపోయాయి. మీరు చూడొచ్చు. ఆ లారీకి ఉన్న అద్దం పగిలిపోయింది. వినాయకుడి బొమ్మ కూడా మీరు చూస్తే కాస్త ఇలా టిల్ట్ అయిపోయింది. అంటే అదిగో మీరు చూడొచ్చు. దాంతో పోలీసులే ఇక లాభం లేదని చెప్పి పోలీసులే స్టీరింగ్ పట్టుకున్నారు. పోలీసులే స్టీరింగ్ పట్టుకొని ఆ వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న ఆ విజువల్ ని మీరు చూస్తున్నారు. పూర్తిగా వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ రచ్చ చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకోవడం ఒకసారి అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అటుగా వెళుతున్న వాహనాల మీద రాళ్లు రువ్వారు. దీంతో ఒకరి వర్గం ఇంకొక వర్గం రెండు వర్గాల మీద పరస్పరం దాడులు చేసుకోవడంతో అటు పెను ఘర్షణాత్మక వాతావరణానికి దారితీస్తుంది. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఆ లారీ అద్దాలు పగిలిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో దాడి జరుగుతుందనేది. దీంతో పోలీసులు ఇక స్టీరింగ్ పట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసి, లారీ డ్రైవర్తో సైతం అక్కడి నుంచి పంపించేసి, లారీ డ్రైవర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భంలో అందరిని అక్కడి నుంచి పంపించేసి వినాయక విగ్రహాన్ని కాకీలే ముందుకు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి చల్లానాయుడు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం తాడిపత్రి నుంచి అనంతపురం నుంచి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఒకసారి మా ప్రతినిధి చల్లనాయుడు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. చల్లనాయుడు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి వచ్చిందా? ఇంకా ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోందా? ఉద్రిక్త వాతావరణం. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడు ఏ నిమిషం రోడ్డు మీదకి జేసీ వర్గీయులు కావచ్చు, లేదంటే కాకర్ల వర్గీయులు రోడ్డు మీదకి ఎప్పుడు వస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం ఎక్కడికక్కడ వీరిని అయితే మూకల్ని మాబుని అయితే మాత్రం మొత్తం చెదరగొట్టినటువంటి పరిస్థితి. లాఠీ చార్జ్ చేసే క్రమంలో కూడా వారిని చెదరగొట్టే పరిస్థితి అయితే మొత్తం మీద అయితే మాత్రం మరి ఇది చిలికి గాలివాన్లా మారుతుందా, అలాంటి ఇద్దరితో సర్దుమణుగుతుందా అనేది. ఎందుకంటే ఇప్పుడు కాస్త లైట్ ఫెయిల్ అయితే కూడా ఇంకా దాడులు జరిగితే మాత్రం ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా కాస్త పోలీసులు
పోలీసులకి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పోలీసులు ఇప్పుడు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారా, లేకుంటే మాత్రం ఇంతటితో వదిలేస్తే మాత్రం మరింత దాడులు జరిగే అవకాశం ఉంటుందని అక్కడ తాడిపత్రి ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కాకర్ల జేసీ ఇద్దరు కూడా ఎదురెదురు పడినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఇద్దరు జేసీ వర్గం కూడా జై కొడుతూ, కాకర్ల వర్గం జై కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇద్దరి మధ్య అక్కడ కాస్త ఘర్షణ వాతావరణం, ఇంతకుముందే వారి మధ్య సఖ్యత లేనటువంటి పరిస్థితుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఇది ఇంతటితో ఆగుతుందా? ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయితే మాత్రం కాకర్ల రంగానికి సంబంధించినటువంటి వినాయకుడి విగ్రహాన్ని పోలీసులే తరలించి అక్కడ నిమజ్జనానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే మొత్తం ఇప్పుడు ఇంతటితో ఆగుతుందా? ఇంకా గణేష్ నిమజ్జనం కూడా చాలా విగ్రహాలు ఉంటాయి కాబట్టి మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లైఫ్ పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్న సందర్భం ఉంది? ఎందుకంటే రెండు వర్గాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎందుకు ఇంతటి ఘర్షణాత్మక వాతావరణం దారితీస్తుంది అంటే, రెండు వర్గాల మధ్య సాధారణంగా ఏమైనా రచ్చ కనుక ఒక కైండ్ ఆఫ్ ఏదైనా ఇష్యూ కనుక ట్రిగర్ అయితే అది ఇంత పెద్దగా విధ్వంసానికి అంటే ఇంత పెద్ద దాడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? లేకపోతే ఎదురెదురుగా వస్తున్న సందర్భమా? ఎందుకంటే పోలీసుల దగ్గర కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, పోలీసులు కూడా ఇటువంటి ఘటనలకు సంబంధించి ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఒక మార్గం వచ్చే ప్రాంతంలో ఇంకొక మార్గానికి సంబంధించి ముందుగా నిలవించే ప్రయత్నం చేస్తారు. రెండు వర్గాలు కనుక ఎదురెదురు పడితే ఆ ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇస్తారు, టైమింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఎక్కడ ఏం జరిగింది? ఎందుకు ఇంతటి ఘర్షణాత్మక వాతావరణానికి, ఇంతటి ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందంటే ఎటువంటి మాట వినిపిస్తోంది అక్కడ? సచిన్, మొత్తం మీద ఇక్కడైతే కాకర్ల రంగనాథ్ మాత్రమే వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నట్టుగా సమాచారం. అదే రోడ్లో జేసీ కూడా ఎదురుపడినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జేసీ వర్సెస్ కాకర్ల ఇద్దరికి సఖ్యత పొసగడం లేనటువంటి పరిస్థితుల్లో ఎదురుపడినటువంటి నేపథ్యంలో జై జై నినాదాలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇది చిలికి ఏదైతే ఘర్షణ రాళ్ల దాడికి మనకు జరిగినట్టుగా సమాచారం తెలుస్తుంది. మరి పూర్తిగా దగ్గరగా వారు ఏం మాట్లాడారు అనేది అయితే తెలియకపోవచ్చు కానీ, కాకపోతే ఈ మధ్య కాలంలో వారిద్దరు ఎక్కడ ఎదురుపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాకర్ల రంగనాథ్ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జేసీ అయితే మాత్రం తన కార్యక్రమాలు తాను చేసుకుంటున్నట్టు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గణేష్ నిమజ్జనం రోజున ముఖ్యంగా ఈ రోజు ఇద్దరు ఎదురుపడడం వల్ల ఈ వర్గాలు జై జేసీ జై కాకర్ల అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇది ఏకంగా చిలికి గాలివానగా మారినటువంటి పరిస్థితి. ఇది అయితే మొత్తం మీద ఇక్కడికి ఆగుతుందా? ఇక్కడికి ఆగితే మాత్రం కాస్త పరిస్థితులు పోలీసులు అదుపులో ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. కాకపోతే మాత్రం దీనికి మించి ముందుకు వెళ్తే మాత్రం ఈ ఘర్షణ వాతావరణం ఎందుకంటే ఎక్కడ ఆగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇది మొదలవడం మాత్రం తెలుస్తుంది కానీ ఎండ్ అవ్వడం అనేది ఎక్కడ ఉండదు అనేది కూడా ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్పేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఇప్పుడు గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా దాదాపు అర్ధరాత్రి వరకు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటాయేమో అని చెప్పేసి కూడా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు ముఖ్యంగా పెన్నా నదిలో కూడా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం కాస్త అప్రమత్తంగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఇరు వర్గాల్ని మాబ్నంతా చెదరగొట్టడం, లాఠీ చార్జీ చేస్తూ కూడా వారిని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయడం, ముఖ్యంగా కాకర్ల రంగనాథ్ కూడా తీసుకెళ్లి వెహికల్లో కూసిపెట్టి ఇంటికి పంపించడం, ఇటువంటివన్నీ చూస్తే మాత్రం మరొకటి జరగకుండా వీరి రోడ్డుపై ఉంటే మాత్రం మరింత ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరిని అక్కడ ఉన్నటువంటి మాబ్తో సహా లీడర్లను కూడా అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ నాడు ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం జరుగుతుందో విజువల్స్ ను చూసే ప్రయత్నం చేద్దాం. ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నారు, ఒక వర్గం మీద ఇంకొకరు పిడిగుద్దలతో అక్కడ విరుచుకుపడుతున్న సందర్భం. దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. అటుగా వెళుతున్న వినాయక నిమజ్జనం వాహనం మీద రాళ్లు రువ్వుతున్న పరిస్థితి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్తంగా మారింది అక్కడ పరిస్థితి. రెండు వర్గాలు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోని రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు పిడిగుద్దలతో ఆ వర్షాన్ని కురిపించుకున్నారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. రెండు వర్గాల మధ్య మాట పెరిగింది. దీంతో ఇటువంటి ఘర్షణాత్మక వాతావరణానికి దారితీస్తుంది, ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది.
పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అప్పటికి మీరు చూడొచ్చు కాకర్ల వర్గానికి అలాగే జేసీ వర్గానికి సంబంధించి ఎప్పుడైతే అక్కడ ఎదురుపడ్డారని తెలుస్తుందో వెంటనే భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. అరుచుకుంటూ కోలలు పెడుతూ అలా కేకలు వేస్తుంటూ ఒకరి మీద ఒకరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు అక్కడ పిడుగుద్దుల వర్షాన్ని కురిపించుకున్న సందర్భం, రాళ్లతో ఇటు ప్రత్యర్థుల మీద దాడికి దిగిన సందర్భం. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు జరుపుతున్న క్రమంలో ఇటు ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. మరి ముఖ్యంగా మీరు చూడొచ్చు ఆ విషయంలో ఆ వాహనం వినాయక నిమజ్జనానికి వెళుతున్న వాహనం మీద రాళ్లతో దాడి జరిగింది. దీంతో ఆ వెహికల్ ఆ లారీ అద్దానికి బెజ్జం పడింది. ఆ లారీ అద్దం పగిలిపోయింది. ఏ స్థాయిలో అంటే లారీ అద్దాలు సాధారణంగా చూస్తూ ఉంటాం, కాస్త గట్టిగానే ఉంటూ ఉంటాయి, కాస్త దృఢంగానే ఉంటూ ఉంటాయి. బట్ ఆ లారీ అద్దాలు పగిలేంతలా అక్కడ దాడి జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో వెంటనే ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరుగులు పెట్టాడు, పారిపోయాడు అక్కడి నుంచి. దీంతో ఆ వినాయక నిమజ్జనానికి వెళ్తున్న వాహనం అక్కడ నిలిచిపోయింది. రెండు వర్గాలు ఈ రైట్ సైడ్ సెకండ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. పోలీసులు లాఠీలకు పంచెప్పాల్సి వచ్చింది. లాఠీలకు పంచెప్పడంతో కాస్త అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా కూడా ఎందుకంటే ఎప్పుడైతే పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత లాఠీలకు పంచెప్పారు, చెదురుగా అక్కడి నుంచి పూర్తిగా చల్లా చెదురుగా పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. అప్పటికి కూడా రాళ్లు రువ్వేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ చేతుకొచ్చిన ఆ వస్తువును తీసుకొని అటు రాళ్లు రువ్వుతున్న పరిస్థితి. రాళ్లుంటే రాళ్లు, లేకపోతే వాళ్ళ చేతికి ఎదురుతే దాంతో దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాలు కూడా రక్తాలు వచ్చేలా కొట్టుకునేందుకు అక్కడ సిద్ధపడ్డాయి. మీరు చూడొచ్చు ఎప్పుడైతే ఆ రాళ్ల దాడి జరిగిందో ఆ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అదుగు మీరు చూడొచ్చు, దాదాపుగా ఒక పెద్ద సైజు ఆ రాళ్ళు. అది మీరు చూడొచ్చు. అటు పోలీసులు కొడుతున్నప్పటికీ కూడా, పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా ఎవరికెవరు తగ్గలేదు. మరి ముఖ్యంగా ఆ పరిస్థితి ఉద్రిక్తంగా ఇంకా మారిందని చెప్పుకోవాలి. ఇటు అనంతపురంలో ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. ఈ దాడిలో అటుగా వెళ్తున్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. భారీగా పోలీసులను మోహరించారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఈ గొడవ తలెత్తింది. ఎమ్మెల్యే జేసీ, టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండు వర్గాలు కూడా పరస్పరం దాడులు చేస్తున్నాయి. ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. గాయాలైన వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఇటు కాకర్ల వర్గానికి జేసీ వర్గానికి గత కొన్నేళ్లుగా వర్గ విభేదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక వర్గానికి ఇంకొక వర్గం తారసపడడంతో ఈ ఇష్యూ కాస్త చినికి గాలివానగా మారింది. దీంతో ప్రస్తుతం వినాయక నిమజ్జనానికి వెళ్తున్న వాహనం అక్కడ ప్రస్తుతం బ్లాక్ అయిపోయింది. రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో ఆ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దాడిలో కాకర్ల వాహనాన్ని ధ్వంసం చేసింది ప్రత్యర్థి వర్గం. దీంతో భారీగా పోలీసులు అక్కడ మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనంతపురంలో ఈ గొడవ ఈ స్థాయికి చేరిపోవడానికి కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ విషయాన్ని చూద్దాం. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.